హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ముచ్చట్లు. ఈరోజు అయితే మనకు కుబేరా సినిమా నాగార్జున, ధనుష్, రష్మిక మందన నటించిన, అలాగే బాలీవుడ్ నటుడు జిమ్షర్ నటించిన మూవీ కుబేరా సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. నిన్న ఆల్రెడీ ప్రీమియర్ షోలు మనకు అమెరికా, యూకే ఇలాంటి కంట్రీస్లో పడ్డాయి. నిన్న అక్కడి నుంచి వచ్చిన టాక్ ఏంటంటే బాగుందని సినిమా ఆల్రెడీ టాక్ వచ్చింది. మనకి ఆల్రెడీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ ఇండియాలో కూడా సినిమా రిలీజ్ అయిపోయింది. ఇక్కడ కూడా టాక్ బాగానే ఉంది అన్నట్టు కొన్ని ట్విట్టర్ రివ్యూస్ ద్వారా తెలుస్తుంది. సో యాక్చువల్లీ రివ్యూలోకి వెళ్తే ఈ సినిమా కథ ఎలాంటిదంటే ఒక మిడిల్ క్లాస్ మనిషి అండ్ ఒక కోటీశ్వరుడు, ఒక బిచ్చగాడు, ఒక జీవితం మీద ఆశ కోల్పోయిన అమ్మాయి, వీళ్ళ మధ్య నడిచే స్టోరీ కుబేర సినిమా అన్నట్టు మనకి మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది. మెయిన్గా ఈ సినిమాలోకి వెళ్తే ధనుష్ సినిమాను ఒక రేంజ్లోకి తీసుకెళ్ళాడు తన యాక్టింగ్తో అని చెప్పుకోవాలి. అలాగే మనకు నాగార్జున గారు, కింగ్ నాగార్జున, తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్తో చాలా బాగా మెప్పించాడు ఆడియన్స్ అందరినీ. అలాగే రష్మిక ఉన్నంత వరకు తన యాక్టింగ్తో బాగా ఆకట్టుకుందని చెప్పాలి. మెయిన్గా మన ధనుష్ ఎంట్రీ సీన్ అయితే సూపర్గా ఉంటుంది సినిమాలో. అండ్ నాగార్జున అండ్ ధనుష్ మధ్యలో వచ్చే సీన్స్ కూడా బాగుంటాయి. అలాగే మనకు రష్మిక అండ్ ధనుష్ వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగా నడుస్తున్నాయి. అండ్ శేఖర్ కమ్ముల గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ కమ్ముల తన మార్క్ ఆఫ్ డైరెక్టింగ్తో, స్టోరీతో సినిమాని ఒక లెవెల్లో డైరెక్ట్ చేశాడని చెప్పాలి. సినిమాకి ప్లస్ పాయింట్ కూడా ఒక శేఖర్ కమ్ముల అని చెప్పాలి. తన డైరెక్షన్తో చాలా బాగా తీశాడు ఈ సినిమాని. అండ్ మెయిన్ అసెట్ మాత్రం సినిమాకి ధనుష్, తన యాక్టింగ్ మాత్రం మామూలుగా ఉండదు. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే సినిమా టోటల్గా మనకు 3 hours 1 minute ఉంటుంది. ఈ 3 hours 1 minuteలో ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ లాగ్ అనిపించిన, సినిమా స్టోరీతో నీకు మీ అందరికీ శేఖర్ కమ్ముల థియేటర్స్లో కూర్చోబెట్టేస్తాడు. అలాంటి సినిమా తీశాడు మనకు శేఖర్ కమ్ముల గారు. కొన్ని సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, చాలా బాగా పడ్డాయి అవి. అండ్ లాస్ట్లో వచ్చేసి క్లైమాక్స్ మాత్రం ఒక 15 minutes సూపర్గా ఉంటుంది. అలాంటి క్లైమాక్స్ సూపర్గా తీశాడు మనకు శేఖర్ కమ్ముల. సో శేఖర్ కమ్ముల సినిమా స్టార్టింగ్ నుంచే తన స్టోరీలోకి తీసుకెళ్తూ మంచిగా ఎండింగ్ క్లైమాక్స్ వరకు సూపర్గా తీశాడు సినిమాని. సో శేఖర్ కమ్ములకి డైరెక్షన్ మాత్రం సూపర్. అండ్ అలాగే చెప్పాను కదా, మనకు నాగార్జున కానీ ధనుష్ కానీ యాక్టింగ్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ రష్మిక ఉన్నంత వరకు బాగా చేసింది. మెయిన్గా ఈ సినిమాకి ఇంకొక అసెట్ చెప్పాలంటే డిఎస్పి మ్యూజిక్ కానీ బీజిఎం కానీ సూపర్గా ఇచ్చాడు. అలాగే కెమెరా వర్క్ బాగుంది. సో ఇది ఓవరాల్గా సినిమా రివ్యూ ఏంటంటే కుబేరా మంచి సినిమా అని చెప్పుకోవాలి. అంత 3 hours 1 minute అయినా కానీ సినిమా శేఖర్ కమ్ముల ఫస్ట్ టైం ఇలాంటి మూవీని తీయడంలో ఒక స్టెప్ ఎదిగాడే అని చెప్పాలి. సో బాగా తీశాడు సినిమాని. ఓవరాల్గా సినిమా మాత్రం సూపర్గా ఉండే, నాకు బాగా అనిపించింది. సో అందరు చూడండి, సినిమా మాత్రం సూపర్. అండ్ సినిమా ప్లస్ పాయింట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అండ్ సెకండ్ వచ్చేసి మనకు నాగార్జున, రష్మిక వీళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది. థర్డ్ వచ్చేసి శేఖర్ కమ్ముల గారి స్టోరీ కానీ డైరెక్షన్ కానీ బాగుంది. అలాగే ఇంకొక పాయింట్ వచ్చేసి డిఎస్పి మ్యూజిక్ బీజిఎం కానీ చాలా బాగా కొట్టాడు. ఇవి చాలా ప్లస్ పాయింట్స్. అండ్ కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఏం లేవు, బట్ కొద్దిగా లాగ్ లాగా అనిపిస్తుంది. బట్ అది మనకు శేఖర్ కమ్ముల స్టోరీ అండ్ డైరెక్షన్లో కలిసిపోతుంది. సో మీకు అంత లాగ్ ఏమనిపించదు. అదొకటి చిన్న మైనస్ పాయింట్. ఓవరాల్గా కుబేరా మూవీ మాత్రం చూడొచ్చు, చాలా బాగుంది మూవీ. చూడండి. ఇదే ఫిల్మీ ముచ్చట్లు రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫిల్మీ ముచ్చట్లు ఛానల్. థ్యాంక్ యూ.